బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ వండాలంటేనే వెనకడుగు వేస్తారు చాలామంది. ఎందుకంటే జిగురు జిగురు కింద అయిపోతుంది, ముద్ద అయిపోతుంది, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో రకాలు ఉంటాయి, బట్ ఇదైతే చాలా సింపుల్. పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలేసి కొంచెం దోరగా ఫ్రై చేసి తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఒక అర కేజీ బెండకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఇది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకుని పసుపు వేసుకుంటాము. పసుపు ఆయిల్లో వేసుకోవడం వల్ల మంచి సువాసన ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలు, ఈ బెండకాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి తిప్పేసి ఒక్క 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత లేకుండా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తూ ఫ్రై అయిపోతాయి. అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తాలింపులో కన్నా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి తిప్పి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలిపెట్టేసి వెల్లుల్లిపాయ కారం, ఇది కూరకి ఎంత కారం కావాలో అంత తీసుకుని అందులో ఒక 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి బరగ్గా మిక్సీ పెట్టాం. అది వేసుకుని తగినంత ఉప్పు లాస్ట్లోనే వేసుకోవాలి. ఇవి వేసి మొత్తం కలిపెట్టేసి ఒక్క 2 నిమిషాలు అలాగే సిమ్లో వదిలి లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ ఆపేయాలి. ఉప్పు లాస్ట్లో వేసాం కదా, ముందు వేస్తే కనుక వాటర్ రిలీజ్ అయిపోయి తడి వచ్చేస్తుంది, జిగురు వచ్చేస్తుంది. లాస్ట్లో వేసుకున్న తర్వాత 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇంకా ఆల్రెడీ ఫ్రై అయిపోతుంది కదా, అందుకని. అంతే, ఇది చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా భలే అనిపిస్తుంది. పచ్చిమిర్చి సువాసనతో వెల్లిపాయ కారం వేసాం కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉట్టిగానే అన్నంలో టేస్ట్ చేశాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ ముక్కలు ఏంటంటే ముందు బెండకాయలు వాష్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా గాల్లో ఆరబెట్టేయాలి. తర్వాత సన్నగా ముక్కలు కోయాలి, మరీ సన్నగా కాదు, ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా అలా ముక్కలు కోసుకున్న తర్వాత కూడా 10 నుంచి ఒక 15 నిమిషాలు అలా గాల్లో ఆరబెట్టాలి. అప్పుడు ఏంటంటే జిగురు చాలా మట్టుకు తగ్గిపోతుంది. అలాగే ఇది వండేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదు, దానివల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదైతే చాలా సింపుల్, ఒకసారి ట్రై చేయొచ్చండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందామే. ఛానల్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.